నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే రెమ్యూనరేషన్. ఒక హీరోకి ఒకప్పుడు ₹1,00,00,000 అంటే అమ్మో ₹1,00,00,000 అనేవారు. ఇప్పుడు ఆ కోట్లు దాటేసి 100 కోట్ల నుంచి 200 కోట్ల దిశగా రెమ్యూనరేషన్స్ పరిగెడుతున్నాయి. మరి ఈ పరిణామం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరు? అఫీషియల్గా కావచ్చు, అన్అఫీషియల్గా కావచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మనతో డిస్కస్ చేయడానికి ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, రెమ్యూనరేషన్ ఇప్పుడు సినిమా తీయాలి అంటే ఒక 500 కోట్ల సినిమా అంటే అందులో హీరోకే 150 కోట్లు 200 కోట్లు పోతుంది. మిగిలింది సినిమా ఇంకా కాస్టింగ్ అంతా పోతే 200 కోట్లే బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టేది. మరి ఈ పరిణామం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుకోవడానికి ముందు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు ఎవరని మీ అభిప్రాయం? అంటే ప్రభాస్ టాప్లో ఉన్నట్టు చెప్పుకోవాలండి ఇప్పుడు దాకా. ఎందుకంటే సినిమా సక్సెస్ని బట్టే ఈ రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. అంటే అంతకుముందు ఎంత వసూలు చేసింది అనేది లెక్కలో తీసుకుంటారు. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఆ కలెక్ట్ చేసిన దాని మీదే రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే జైలర్ సినిమా టైంలో రజనీకాంత్ రెమ్యూనరేషన్ తక్కువే ఉంది. ఆ తర్వాత సినిమా హిట్ అయ్యి వసూలు ఎక్కువ సాధించిన తర్వాత ఎక్స్ట్రా ఆయన కళానిధి మారిన వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారనేది టాకు. ఎంత సార్? 200 కోట్లు ఇచ్చుంటారు. 200 కోట్లు ఇచ్చారనేది అన్అఫీషియల్గా రజనీకాంత్ అయితే 200 కోట్లు తీసుకున్నారు రెమ్యూనరేషన్ ఇచ్చారు. అంటే ఇండియాలో ఎంత తీసుకున్న? ఇండియాలో 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న దగ్గర తీసుకునే వాళ్ళు ఒక తమిళ విజయ్ ఒకడు, మనకి తెలుగులోకి వచ్చేసి ప్రభాస్, అట్లా తమిళ్లో రజనీకాంత్. వీళ్ళు ముగ్గురు హైయెస్ట్ రెమ్యూనరేషన్లో ఉన్నారండి. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయన రేంజ్ మారిపోయినా కానీ చాలా ఫాస్ట్గా సినిమాలు చేయటం అనేది ఎక్కడ ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చేతిలో 3-4 ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. సార్, ఇప్పుడు అఫీషియల్గా ఒక బయట అయితే ఒక టాక్ వినిపిస్తుంది. మరి నిజాలు ఏంటనేది మీరు చెప్పాలి. 180 కోట్లు హైయెస్ట్ అండ్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరు ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఒక విజయ్ ఒకడే, తమిళ్ ఇళయదళపతి గోట్ సినిమా, ఇది నా లాస్ట్ సినిమా, అందుకు 180 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు, ఇదే హైయెస్ట్ అని ఒక మాట వినిపిస్తుంది. అందులో నిజం అంతా? అది నిజం అనుకోవచ్చండి. ఎందుకంటే గోట్ సినిమాకి ఆయన 180 కోట్లు తీసుకునే మాట వాస్తవమే. ఎందుకంటే ఆయనకి క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చారు, తీసుకున్నాడు. ఓకే, రజనీకాంత్కి ఎక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే రజనీకాంత్ మొన్న సినిమా కూలీ సినిమాకి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది. ఇప్పుడు ఏమవుతుందంటే మన ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రభాస్ ఫిజిక్ అనేది ఒక ప్లస్ పాయింట్ అండి. మనకి హాలీవుడ్లో చూసుకుంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ కానీ, సిల్వెస్టర్ స్టాలోన్ కానీ, వాళ్ళ పర్సనాలిటీల వల్ల ఆ రాంబో సినిమా కానీ, ఫస్ట్ బ్లడ్ కానీ, రాంబో 2 కానీ 3 కానీ వాటికి ఆ పర్సనాలిటీల వల్ల ఇచ్చారు. ష్వార్జ్నెగ్గర్కి కానీ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. టెర్మినేటర్ సినిమాకి మనకి వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్ కానీ తెలుసు కాబట్టి వాళ్ళకి 1000 కోట్లు ఉంటాయి. మన ఇండియన్ సినిమాలో అంత రెమ్యూనరేషన్ లేవు. ఎందుకంటే ఒకప్పుడు అమితాబ్ బచ్చన్కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఉండేది బాలీవుడ్లో. హైయెస్ట్ ఎంత తీసుకున్నారు అప్పట్లో? నాకు ఐడియా లేదు, కానీ అమితాబ్ బచ్చన్కి హైయెస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఒక అమితాబ్ బచ్చన్ తీసుకున్నది చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్ సీనియర్ ఇప్పుడు చిత్తూరు నాగయ్య గారు లక్షాధికారి సినిమాకి ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చినాయండి. అప్పట్లో అది పెద్ద బీదలపాట్లు అనే సినిమా, బీదలపాట్ల సినిమాకి ₹1,00,000 తీసినారనేది ఒక టాకు. అప్పట్లో అది పెద్ద రెమ్యూనరేషన్ అట. అంటే ఒక స్టార్ హీరో, తెలుగులో స్టార్ హీరో చిత్తూరు నాగయ్య గారు అని చెప్తారు, బీదలపాట్లకి ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారండి. అప్పుడు మన ఎట్నే నాగేశ్వర గారి ఇండస్ట్రీలోకి వచ్చినా కానీ వీళ్ళు తక్కువ రెమ్యూనరేషన్కి వచ్చారు వీళ్ళు. ఆ టైంలో ఆ ₹1,00,000 అది ఎక్కువ. కానీ ఏమవుతుంది, కాలం మారిపోతే ఇప్పుడు సూపర్ మ్యాన్ సినిమాకి ఎన్టీ రామారావు గారు ₹15 లక్షలు తీసుకున్నారు. 15 లక్షలు ఆ సంవత్సరం అది హైయెస్ట్ రెమ్యూనరేషన్ తెలుగు హీరోల్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. అంటే కాలం మారే కొద్దీ ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు, లెక్కలు మారుతూ ఉంటాయి. కాబట్టి సినిమాకి 500 కోట్లు బడ్జెట్ అయిందనుకుంటే సగం వరకు మనకి హీరో రెమ్యూనరేషన్ పెట్టుకోవచ్చండి. హీరో రెమ్యూనరేషన్ సగం తీసుకుంటున్నారు. ఇది తప్ప ఒప్ప అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళు ఉంటారండి, అంతే కదా. ఇప్పుడు మీరు క్యూ కడుతున్నారు, ఇప్పుడు నేను 250 కోట్లు నేను ఇస్తానంటూ క్యూ కడుతున్నప్పుడు మరి ఎవరు రమ్మంటలేదు కదా, నీకు ఇష్టమైతే రా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు హీరోలు. మరి హీరోకి అంత క్రేజ్ ఉందంటే నిర్మాత కూడా లేదు ఇవాళ. హీరో చెప్పినట్టుగా వీళ్ళందరూ నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళ హీరోలు సినిమాలు వసూలు చేస్తున్నాయి, ఓపెనింగ్స్ రాబడుతున్నాయి, బాక్స్ ఆఫీస్ స్టామినా మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. కల్కి హిట్ తర్వాత ప్రభాస్ ₹200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 200 కోట్లు అయితేనే ఇక్కడ నుంచి సినిమా చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. తప్పేమీ లేదు, తప్పేమీ తీసుకోవచ్చు కూడా. 250 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే
ఆయన మరి ఈ సినిమా వసూలు చూస్తుంటే 1100 కోట్లు ఇప్పుడే కనపడుతుంది వసూలు చూసుకుంటే. 1100 కోట్లు వసూలు చేసుకుంటే దీంట్లో మనకి శాటిలైట్ కాకుండా ఓటీటీ కాకుండా ఈ వసూళ్ళు ఇవి. మరి శాటిలైట్ ఓటీటీ అవి వేసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ కదా. అలాంటప్పుడు మరి ఆయన డిమాండ్ చేయడం తప్పేం కాదుగా, కంపల్సరీగా డిమాండ్ చేస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తప్పదు, గత్యంతరం లేదు, ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు ఇండియన్ సినిమా లెక్కల ప్రకారం చూసుకుంటే టాప్ రెమ్యునరేషన్ టేకర్ ప్రభాస్ అని అనుకోవచ్చు. ప్రభాసే 100% ప్రభాస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రభాస్ కొట్టే వాళ్ళు అయితే లేరని లేరని అనాలి. ఎందుకంటే శాటిలైట్ వాటిలో బిజినెస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ డబ్బులు అక్కడే ఓపెనింగ్స్ వస్తున్నాయండి, ఓపెనింగ్స్ వస్తున్నాయి. వేరే హీరోలకి ఏంటంటే ప్రభాస్కి వేరే హీరోలకి ఏంటంటే యాక్టింగ్ పరంగా కాదు, అది ఆయన ఫిజిక్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఫైట్ అండి 100 మంది చెత్త కొట్టాలి, హీరోకి పర్సనాలిటీ లేకుండా 100 మంది చేత కొట్టాడు అనుకోండి సంపూర్ణేష్ బాబు లాగా, జనం యాక్సెప్ట్ చేయరు కదా. ఆ కట్అవుట్కి మ్యాచ్ అయ్యే కట్అవుట్ ప్రభాస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కట్అవుట్, అది అందుకనే కొరటాల శివ డైలాగ్ రాసి ఉంటాడు, కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూడ్ అని. అంటే ఇప్పుడు 200 కోట్లు తీసుకోవడం కూడా అది పెద్ద విషయం కాదని అనుకోవాలంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మెటా ప్లస్ స్పెషల్ డిస్కషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.